ఇసుబ్రైన తాజా వార్త న్యాయవాది కాజా మొయినుద్దీన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిన్న కారుతో ఢీకొట్టి న్యాయవాదిని ప్రత్యర్థులు హత్య చేశారు. కారులో 4 వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇక నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. 3 రోజులు రెక్కీ చేసి న్యాయవాదిని హత్య చేశారని విచారణలో తేలింది. వక్ఫ్ ఆస్తుల వివాదమే హత్యకు కారణమని నిర్ధారించారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. న్యాయవాది కాజా మొయినుద్దీన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిన్న కారుతో ఢీకొట్టి న్యాయవాదిని ప్రత్యర్థులు హత్య చేశారు. కారులో 4 వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. ఇక నిందితుల కోసం అయితే 5 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. 3 రోజులు రెక్కీ చేసి న్యాయవాదిని హత్య చేశారని విచారణలో తేలింది. వక్ఫ్ ఆస్తుల వివాదమే హత్యకు కారణమని నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఎస్ రత్నకుమార్, మొత్తానికి న్యాయవాది కాజా మొయినుద్దీన్ హత్య కేసులో పురోగతి సాధించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, న్యాయవాది కాజా మొయినుద్దీన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిన్న ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆయన ఇంటి నుంచి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో అప్పుడే కాపు కాసి ఉన్న కొందరు దుండగులు స్కార్పియో కారులో వెనుక నుంచి తన కారు డ్రైవ్ చేసుకుని వెళ్దామని డ్రైవింగ్ సీట్ లో కూర్చోబోతున్న అడ్వకేట్ కాజా మొయినుద్దీన్ ను వెనక నుంచి అత్యంత వేగంతో చీకొట్టడం జరిగింది. ఒకసారిగా అక్కడి నుంచి దాదాపు 30 మీటర్ల పాటు ఎగిరిపడిన న్యాయవాది కాజా మొయినుద్దీన్ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతూ ఉండగా అతన్ని స్థానికంగా ఉన్నటువంటి మహవీర్ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరింత చికిత్స పరిస్థితి విషమించడంతో పక్కనే ఉన్నటువంటి ఉదయం ఓమ్నికి తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఖచ్చితంగా నిందితులను పట్టుకోవాలని కుటుంబ సభ్యులు అలాగే ఇతర న్యాయవాదులు అటు పోలీసులకు విషయాన్ని తెలియజేసిన నేపథ్యంలోనే నిన్న ఇన్సిడెంట్ జరిగిన అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న డీసీపీ అలాగే ఏసీపీలు నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేకంగా అటు పలు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 5 బృందాలతో నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. 3 రోజుల పాటు రెక్కీ చేసి న్యాయవాదిని హత్య చేశారని పోలీసుల యొక్క విచారణలో తేలింది. అయితే ఈ హత్యకు సంబంధించి కారణం గత కొంతకాలం నుంచి వక్ఫ్ బోర్డులో మెంబర్ గా ఉన్న కాజా మొయినుద్దీన్ ప్రభుత్వ ఇటు వక్ఫ్ భూములను ఆక్రమించి ప్రైవేటు పరం చేస్తున్నటువంటి వ్యక్తుల మీద పోరాడుతూ ఉన్నాడన్న ఆకర్షతోనే కొంతమంది వ్యక్తులు కావాలనే ఈ హత్యకు పూనుకున్నట్లు కూడా నిర్ధారించడం జరిగింది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామంటూ కూడా ఇటు ఒకవైపున పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. ముందు తమకు ప్రాణహాని ఉంటుంది కాబట్టి పోలీసులు కొంత రక్షణ కల్పించాలంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. సోని, థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.